10 ఏళ్లుగా ఎక్కడి కేసు అక్కడే. రమ్య కుటుంబానికి న్యాయం జరిగేదన్నాడు. కోర్టులో కేసు విచారణ జరిగింది ఒక్కసారే. పంజాగుట్ట ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి రమ్య, ఆమె తాత బాబాయ్. విచారణ సుదీర్ఘ జాప్యం. అమెరికాలో ఏ2 అతనికి రెడ్ కార్నర్ నోటీసులు జారీలో జాప్యం. తాగి కారు నడిపి ముగ్గురిని బలిగొన్న వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మిన బార్ నిర్వాహకుడి పైన చర్యలు తీసుకోలేదు. ఏ తప్పు చేయని మాకు ఎందుకు ఈ శిక్ష? రమ్య కుటుంబ సభ్యుల ఆవేదన. కలుక్కుమంటుందే. 2016 జూలై 1న జరిగిన ఘోర సంఘటన. 10 సంవత్సరాలు గడిచినా కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ కారు గుద్ది తప్పతాగి కారు గుద్ది ముగ్గురు ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడు జైలుకు పోలేదు. ఆ బార్ అక్రమంగా మద్యం అమ్మినోడు జైలుకు పోలేదు. ఇది మన భారతదేశ చట్టాలు. ఎవరింట్లో కూర్చుంటున్నాయి చట్టాలు చుట్టాలై. ఈ కుటుంబానికి న్యాయం జరగాలి కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఏం జరిగిందో ఇమీడియట్గా న్యాయం జరగాలి కదా. 10 సంవత్సరాలల్లా కేసు జరిగింది ఒకే ఒక్కసారంట. ఎవరికి చెప్పుకోవాలి సామాన్యుడు? పొంకనామాలు కొడతారు కదా. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న 2016 లాంటి ఎవడు ఉన్నాడు? కేటీఆరే ఉన్నాడు కదా. దీనికి సమాధానం చెప్పు కేటీఆర్ను. నీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన నువ్వు దిగిపోయే వరకు నీ దగ్గర ఉంటుంది కదా సమాచారం. నువ్వు ఆపించినట్టు కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు దీని మీద మాట్లాడడానికి చేత కాదు. ఓన్లీ బండి భగీరథ ఒక్కడే దొరికిండు. ఎందుకంటే బండి సంజయ్ హిందుత్వ ఎజెండాతో ముందుకు పోతుండు కదా. మనకు నరనారాయణ హిందువులు అంటే పడదు. పోటీ చేయి, ఎవడ నీకు ఓట్లు ఇస్తా పట్టుకోగాను. నెక్స్ట్ హిందువులు దీనిపైన ఎందుకు మాట్లాడతారు మరి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుహునా మేధావులు అని చెప్పుకుంటారు కదా. కుహునా మేధావులని అప్రటిత నాకు నేనే మేధావు అని చెప్పుకుంటారు. నేనే తెలంగాణను శాసిస్తున్నా, తెలంగాణనే శ్వాస అని చెప్పుకునే ఈ దుర్మార్గులంతా ఎడవేలరా మీరంతా? ఎడవన్నారు. ప్యాకేజీలు తీసుకొని రోజుకొక 2 నెలలకు ఇష్యూను లేపి తద్వారా యూట్యూబ్ ఛానల్లో రెవెన్యూ పెంచుకొని మీరు చేస్తున్నారు తతంగం. తెలుస్తలేదా ప్రజలకు? నమ్మకం ఉందా? అప్పటికిప్పటికి మీ పైన నమ్మకం ఉందా? డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. బాధ అనిపిస్తుందా? రాష్ట్ర రాజధానిలోనే 10 ఏళ్ల కిందట 2016 జూలై 1న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కుర్రాల నిర్లక్ష్యంతో చిన్నారి సహా 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 4 కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. పంజాగుట్ట కారు ప్రమాదం అనగానే చిన్నారి రమ్య ఆ రూపం కళ్ళ ముందే కదులుతుంది. పాపతో పాటు ఆమె తాత బాబాయ్ మృత్యువాత పడ్డారు. మద్యం సేవించి ఒక కుర్రాడు కారు నడపడంతో అది అదుపు తప్పి మరో కారుపై పడి 4 కుటుంబాలను ఛిద్రం చేసింది. 2 కుర్రాల సరదాలకు 3 ప్రాణాలు కోల్పోయింది. ఈ 3 ప్రాణాలను ఎవడు తీసుకొస్తాడు, ఎవడు తీసుకురాలేడు. కనీసం వాళ్ళకి న్యాయం చేసిందా బీఆర్ఎస్ వాడు అంటే న్యాయం చేయలేదు. మరి కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, వాడిని పట్టించుకున్నాడంటే న్యాయం చేయలేదు. బాగా భూ కబ్జాలు, కమిషన్లు, రెవెన్యూ నుంచి ఎంత కమిషన్ రావాలి, గడ వెంచర్ వేసిండు దాని నుంచి ఎంత కమిషన్ రావాలి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి దాన్ని అమ్ముకోవాలి. ఇవి తప్ప మీరు ఏమైనా పీకి కట్టలు కట్టింది ఉందా? ఈ కోర్టులు ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు, డివిజన్ బెంచ్, ఆ బెంచ్, ఈ బెంచ్ ఏం చేస్తున్నారు మీరంతా? ఎవరి కోసం పనిచేస్తున్నాయి కోర్టులు? పేద వర్గాల బిడ్డలు చచ్చిపోతే కోర్టులు పనిచేయవు. కోర్టులకు ఒత్తిడి ఎక్కువ. ఇటువంటి కేసులను మొత్తమే పట్టించుకోదు. ఇది మన భారతదేశంలో ఉన్న చట్టాలు, భారతదేశంలో ఉన్న కోర్టులు, భారతదేశంలో ఉన్న తీర్పులు, భారతదేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ. ఇట్లా పాడైన తర్వాత సామాన్యుడికి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఏ పోలీస్ స్టేషన్కి పోయినా సామాన్యుడు నాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిందని నవ్వుకుంటూ వచ్చిన రోజు ఎక్కడ ఉన్నదానే? ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఉన్నదా? ఒక 4 అమ్మాయిలను ఒక కీచకుడు, దుర్మార్గుడు చేస్తా ఉన్నాడని నేనే ఫోక్సో కేసు పెట్టేసి వచ్చిన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో.
హన్మకొండకు ట్రాన్స్ఫర్ అయితే 4 రోజుల నుంచి అతి గతి లేదు. జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తాయి ఈరోజు వాళ్ళను. సిఐలు ఉంటారా, సస్పెండ్ అవుతారా? ఏడుంది అంటున్నా.